ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. వ్లాగ్ లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇంకా వీడియో మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి, నైట్ వరకు కంటిన్యూ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, పిల్లలకైతే క్రిస్మస్ హాలిడేస్ అయితే వచ్చేసాయండి. ఎక్కువ రోజులు ఏమీ లేదులేండి, 3 డేసే అండి. వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. ఇంకా కొద్దిగా అయితే లేట్గా అయితే లేచానండి. ఇంకా పిల్లలకి స్కూల్ లేకపోతే అంతే కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశనండి. నైటే రుబ్బేసి ఇంకా రెడీగా పెట్టేసుకున్నానండి. ఇంకా చలికాలం కదా, అస్సలు పులవట్లేదండి. దోశ బ్యాటర్ కావచ్చు, ఇడ్లీ బ్యాటర్ కావచ్చు. నిన్న నైట్ కొంచెం త్వరగా అయితే రుబ్బి అయితే పెట్టుకున్నానండి, కొంచెం పులుస్తుంది కదా మార్నింగ్ వరకు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను టమాటా తొక్కు అయితే చేస్తున్నానండి. నాకు అస్సలు పల్లి చట్నీ అస్సలు ఇష్టం ఉండదు. దోశలకు టమాటా తొక్కు అయితేనే ఇష్టం అండి. ఎవ్రీ టైం నాకు ఒకదానికి కదా, ఎందుకులే అనుకొని ఏదో ఒక పచ్చడి పెట్టేసుకొని స్కిప్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు కదండి, అందుకోసమే ఇక్కడ టమాటా తొక్కు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సింది నేను ఎలా చేస్తానో ఇప్పుడు ప్రాసెస్ చెప్తానండి. ఫస్ట్ కొంచెం ఒక కడాయి తీసుకొని దాంట్లో ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, మళ్ళా శనగపప్పు, మళ్ళా ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి కొంచెం డ్రై రోస్ట్ అయితే చేస్తానండి. ఇవైతే అస్సలు మాడకూడదండి, తొక్కు టేస్ట్ అంతా చెడిపోతుంది. కాబట్టి కొంచెం దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి. వీడియోని లాస్ట్ వరకు చూస్తారని అయితే అనుకుంటున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా కొంచెం పల్లీలు అయితే ఎప్పుడు యాడ్ చేయనండి, కాకపోతే చాలా వీడియోస్లో చూశాను పల్లీ చట్నీలో, అంటే టమాటా తొక్కులో పల్లీలు కూడా యాడ్ చేస్తున్నారు. మా వారికి కూడా ఇష్టం అండి, కాకపోతే నాకు పల్లీలు అస్సలకి నచ్చదండి. మామూలుగా ఇట్లాగా కొంచెం ఫ్రై చేస్తే తింటాను, కానీ ఎందులోనో వేయడం అస్సలు నచ్చదు. కాకపోతే చూద్దాం అని కొద్దిగంత పల్లీలు కూడా యాడ్ చేశానండి. ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము స్టవ్ బంద్ చేసేటప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆ వేడికి నువ్వులు అయితే ఫ్రై అయిపోతాయి. అంతేనండి, ఇవన్నీ మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి మాడకుండా. ఇప్పుడు ఇవి తీసి వేరొక ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ చేసుకోవాలి. వేడి మీద అస్సలు మిక్సీ అయితే చేయకండి, ఖరాబ్ అవుతుంది మిక్సీ. చూసారు కదా, మంచిగా అన్ని ఈవెన్గా అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ చేసుకోవాలండి. ఇంకా సేమ్ అదే కడాయిలో నేను ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నానండి, పెద్ద సైజ్ టమాటాలు చాలా కాస్ట్ అయిపోయాయి కదండి. ఇంకా మా ఏరియాలో వచ్చేసి 50కి 1 కేజీ ఉందండి. మీ ఏరియాలో ఎంత రేట్ ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా ఒక 3 టమాటాలు తీసుకున్న తర్వాత కట్ చేశానండి, స్లైస్ లేక కట్ చేసి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్, మళ్ళీ పసుపు, వెల్లుల్లి రెబ్బలు, మళ్ళీ కొంచెం చింతపండు ఇవన్నీ వేసి ఉడికించుకోవాలండి. టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే మనము ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్లాగ్ వచ్చేసి ఎప్పటి వ్లాగ్, బుధవారం రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వీడియోలో పన్నీర్ మంచూరియా పెట్టానండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. పిల్లలకు స్నాక్ చాలా బాగుంటుంది పన్నీర్ మంచూరియా. ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటా అయితే ఉడుకుతుందండి, మగ్గుతుంది టమాటా. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇప్పటిదాకా ధనియాలు అవన్నీ ఫ్రై చేసుకున్నాను కదండి, అవైతే మిక్సీ పడుతున్నాను. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టిన తర్వాతనే మనము ఈ పొడిలో టమాటా అది ఉంటుంది కదండి, ఉడికించుకున్న టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగా మంచిగా మెత్తగా అయితే పొడి చేసుకోవాలండి. మీ పిల్లలకు క్రిస్మస్ హాలిడేస్ ఎన్ని డేస్ ఇచ్చారండి? మా పిల్లలకైతే 3 డేసే ఇచ్చారండి. ఇంకా
మా మా పిల్లలకైనా మా వారికైనా పల్లీ చట్నీ అయితే ఇంకా మస్ట్ అండ్ షుడ్ అండి. ఏ చట్నీ చేసినా చేయకపోయినా, అందుకే వాళ్ళ కోసం కూడా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, టమాటా మంచిగా సాఫ్ట్ అవుతుంది. ఇంకొక నిమిషం పెట్టేసి మనము స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర కూడా యాడ్ చేస్తానండి నేను. టమాటా తొక్కులో చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్. పుదీనా అయినా లేకపోతే కొత్తిమీర అయినా కూడా యాడ్ చేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా టమాటా మంచిగా మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా కాడలతోటి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక్క సెకండ్ ఒక్కటే, ఎందుకంటే ఇంకా మనకు కొత్తిమీర త్వరగా మగ్గుతుంది కదండి, ఆకుకూర ఏదైనా సరే త్వరగా మగ్గుతుంది కదా. ఇంకా ఒక్క నిమిషం అలా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది టమాటా తొక్కు నేను చేసింది. చూడండి, మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇంకా చూస్తున్నారు కదండి, ఇది స్టవ్ ఆఫ్ చేశాను, పక్కన పెట్టానండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే చేయాలి. ఎప్పుడైనా వేడి మీద అస్సలు అయితే మిక్సీ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా అది చల్లారేలోపు ఇక్కడ పాలు కాగపెడుతున్నానండి. చాయ్ ఇంకా తాగలేదండి. ఇంకా మార్నింగ్ కొంచెం చట్నీలు చేసి పెట్టుకుంటే టిఫిన్ ఫాస్ట్గా అవుతుంది కదండి. ఇంకా పిల్లలైతే లేవలేరండి. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత దోశలా పునుగులా వాళ్ళని అడిగి అయితే వేయాలి. ఇంకా చట్నీలు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. టమాటా తొక్కు, పల్లీ చట్నీ సారీ. ఇంకా ఇక్కడైతే మనము పాలు కాగబెట్టుకునే గిన్నెలో ఫస్ట్ కొన్ని వాటర్ పోసి తర్వాత పాలు పోసుకుంటే మనకు అడుగంటదండి. అంటే కొంతమందికి పాల గిన్నె తోమాలంటే చాలా ఇరిటేట్ అవుతారు కదా. ఇలాగ కొంచెం వాటర్ పోసిన తర్వాత పాలు పోసి కాగబెట్టుకుంటే పాల గిన్నె అనేది అంతా మారిపోదండి, త్వరగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇదొక టిప్ అనుకోండి ఫ్రెండ్స్. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇంకా మరొకసారి అయితే చాయ్ కూడా పెడుతున్నానండి. మంచిగా అల్లం చాయ్ అయితే పెడుతున్నానండి, నాకు చాలా ఇష్టం అల్లం చాయ్. ఇంకా చాయ్ తాగిన తర్వాత టమాటా కూడా మంచిగా చల్లారిందండి. ఇప్పుడు వచ్చేసి మిక్సీ అయితే పడుతున్నాను. నేను రీసెంట్గా మిక్సీ కొన్నాను కదండి, చిన్నది మినీది అయితే కొన్నాను కదా. మిక్సీ దాన్ని ఏమంటారండి, మళ్ళీ మర్చిపోయాను. చిన్నది మిక్సీ కొన్నాను కదండి, పానాసోనిక్ది, చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. బుల్లెట్ మిక్సీ అనుకుంటా, చాలా యూజ్ అవుతుందండి ఇది. ఇంకా దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి ఇంకా మెత్తగా అంటే కొంచెం గరికగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మనకైతే రోట్లో నూరుకుంటే ఇంకా అది వేరే టేస్ట్ ఉంటుందండి. ఎంత కచ్చపచ్చగా మిక్సీ చేసినా రోట్లో రుబ్బిన టేస్ట్ అయితే రాదండి. ఏమంటారో కామెంట్ చేయండి. రోట్లో రుబ్బింది చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. కాకపోతే మనకు ఆ ఫెసిలిటీ అయితే లేదండి. ఇంకా కంపల్సరీగా మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా సేమ్ అదే కడాయిలో టమాటా తొక్కుకి పోపు పెడుతున్నానండి. నాకు ఏ తొక్కులకైనా సరే పోపు లేనిది అస్సలు నచ్చదండి. కాబట్టి ప్రతి తొక్కుకైతే పోపు పెడుతూ ఉంటాను. పోపులో పప్పులు ఎక్కువగా వేసి పోపు పెడితే చాలా బాగుంటుందండి. మనము తినే ప్రతి బుక్కలో పప్పులు అలా తగులుతుంటే పంటి కింద చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే పప్పులు ఎక్కువగా వేసుకొని పోపు పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా పోపులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు, శనగపప్పు, మళ్ళీ మినపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా తొక్కులో కలిపేయడం చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా చాలా నచ్చుతుంది మీకు కూడా. ఒక్కసారి ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా టమాటా తొక్కు కూడా అయిపోయిందండి. ఇంకా పల్లీ చట్నీ ఎవ్రీ టైం చూపిస్తూనే ఉంటానండి, అదైతే ఏం చూపించలేదు. పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత పొట్టు అయితే తీస్తాను కంపల్సరీగా. పొట్టు తీసిన తర్వాత దాంట్లో పుట్నాల పప్పు, కొబ్బరి, మళ్ళీ పచ్చిమిర్చి, కొంచెం ఒకటి రెబ్బ వెల్లుల్లి, జీలకర్ర
వేసి ఉప్పేసి గ్రైండ్ చేస్తానండి, అంతే. ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి మాత్రం మంచిగా పులిసిందండి. త్వరగా రుబ్బాను కదా, అందుకనేమో మంచిగా పులిసింది. ఇప్పుడు నేను పొంగనాలు చేస్తున్నానండి. పిల్లలు ఎవ్రీ టైం దోశలేనా అంటున్నారు. అందుకోసం ఈసారి పునుగులు అయితే చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే మా వారికి పునుగులు ఇష్టం ఉండదండి, దోశలే ఇష్టం. మా వారికి దోశలు వేసి మేము ముగ్గురం అయితే పునుగుల కోసం ఒక గిన్నెలో సపరేట్గా పిండి తీసుకున్నానండి. పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పునుగులు ఏమంటారు, పునుగులు కాదండి, గుంత పొంగనాలు, సారీ. గుంత పొంగనాల్లో పోపు కొంతమంది యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేయరండి. కాకపోతే నేనైతే ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. గుంత పొంగనాలలో పోపు వేసి, అంటే పిండిలో పోపు వేసి ఆ పిండితోటి గుంత పొంగనాలు వేస్తానండి. ఇంకా వేరే లెవెల్ ఉంటాయండి. మనం ఊరికనే అలా తినేయొచ్చండి, ఏ చట్నీ లేకపోయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, నేను కొంచెం సపరేట్గా పిండి తీసుకొని పెట్టుకున్నాను కదా, దాంట్లో ఉప్పు కలిపి పెట్టానండి. ఇప్పుడు ఆ పిండిలో ఇలాగా పోపులండి, జీలకర్ర ఆవాలు, మళ్ళా మినప్పప్పు, శనగపప్పు, కొంచెం ఇంగువ. మీకు నచ్చితే దీంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే నాకు ఇంకా ఏమంటారు, టైం ఎక్కువ తీసుకుంటుంది, అప్పటికే లేట్ అయిపోయిందండి. నేను లేట్గా లేవడం, పిల్లలు లేట్గా లేవడం, ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుందండి. అందుకోసమే నేను ఆనియన్ అయితే స్కిప్ చేశాను. కానీ పచ్చి ఆనియన్స్ కూడా మనం పిండిలో కలిపి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది క్రంచీగా ఆనియన్స్. ఇది వచ్చేసి మొన్న మీషోలో కొన్నానండి, ఆయిల్ కంటైనర్. కాకపోతే ప్లాస్టిక్ అండి, అది కొంచెం సెరామిక్ కాంచు టైప్ వస్తే బాగుంటేమో అనిపించింది. ఇంకా ఈ గుంత పొంగనాల ప్యాన్ వచ్చేసి మా అమ్మ ఇప్పించిందండి. నాకు గుంత పొంగనాలంటే చాలా ఇష్టం. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇప్పించిందండి. ఇది ఐరన్ దండి, ఇది చాలా ఇయర్సే అయిపోయిందండి ఇది కొని. స్టార్టింగ్లో దీంట్లో అంత పర్ఫెక్ట్గా రాకపోతుండేనండి, రౌండ్గా బ్రేక్ అవుతుండే. కాకపోతే ఇప్పుడు మంచిగా నాన్ స్టిక్ లెక్క అయితే యూజ్ అవుతుంది, చూస్తారు కదా మీరే. ఇప్పుడు నేను పోపు వేసాను కదండి, దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను లాస్ట్ అండ్ ఫైనల్. ఆ పోపు వచ్చేసి ఈ పిండిలో కలుపుకొని మంచిగా కొంచెం థిక్ బ్యాటర్ అయితే కలుపుకోవాలండి, వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు. ఇలా కలుపుకున్న తర్వాత పొంగనాల దాంట్లో కొంచెం ఆయిల్ మంచిగా స్ప్రింకిల్ చేసుకొని ఈ బ్యాటర్ వచ్చేసి పొంగనాలు లెక్క వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా చాలా బాగా వచ్చాయండి. ఇది ఐరన్ ప్యానే కానీ వాడంగా మనకు నాన్ స్టిక్ లెక్క అయితే యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఎంతమందికి ఇష్టమో పొంగనాలు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే పర్సనలీ చాలా ఇష్టం అండి పొంగనాలు. ఇలాగ పోపు పెట్టుకొని ఆనియన్స్ యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ట్రై చేస్తే ఆనియన్స్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకా చూస్తున్నాను కదా మంచిగా కాలినాయండి, మంచిగా చూస్తుంది, కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా. ఇంకా మా నిత్య అయితే వెయిట్ చేస్తుందండి, ఎప్పుడు ఇస్తాను అనేసి. పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారండి. చాలా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇది నేను కేక్ బ్యాటర్స్ వచ్చేసి మీషోలోనో ఫ్లిప్కార్ట్లోనో ఆర్డర్ చేశానండి, గుర్తులేదు. మనకు బ్యాటర్ వచ్చేసి అలాగే ఉంటుంది కదా, నేను చేసేటప్పుడు చూపిస్తానండి మీకు. ఇంకా చూసాను కదండి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కిచెన్ అవతారం ఎట్లుందో. ఇంకా పిల్లలకైతే హాలిడేస్ అని చెప్పాను కదండి, ఏదో నెట్ఫ్లిక్స్లో ఏదో సినిమా పెట్టుకొని చూస్తున్నారు. నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా ఇవన్నీ సర్దుకోవాలి. గుంత పొంగనాల ప్యాన్ వచ్చేసి నేను ఐరన్ అని చెప్పాను కదండి, అదేం నేను కడగనండి, ఇలాగ టిష్యూ పేపర్ తోటి నీట్గా తుడిచి అయితే పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా సరే ఎగ్గుతో చేస్తాను కదండి గుంత పొంగనాలు, అప్పుడు మాత్రమే క్లీన్ చేస్తానండి. మామూలుగా ఇలాగా ప్లెయిన్ ఎగ్ లేకుండా ప్లెయిన్గా వేస్తే మామూలుగా టిష్యూ పేపర్ తోటి ఇలాగ క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటానండి. ఐరన్ కదండి, ఊరికే కడగొద్దు, ఇలాగ టిష్యూ పేపర్ తోటి తుడిచేస్తే మనకు నెక్స్ట్ టైం పొంగనాలు వేసేటప్పుడు చాలా బాగా వస్తాయండి. అంటే ఎవ్రీ టైం మనం యూజ్ చేసినప్పుడల్లా కడిగితే పొంగనాలు అంత చక్కగా రావండి. ఇంకా కొంచెం అయితే కిచెన్ అయితే క్లీన్ చేశానండి. ఇంకా మా వారు అయితే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు
ఏదో ఆడుకున్నారండి. అందుకే కొంచెం మార్నింగ్ అయితే ఇల్లు క్లీన్ చేయలేదండి. లేట్‌గా లేచానని చెప్పాను కదా! ఇంకా అలా అని చెప్పేసి అయితే ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత హీటర్ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయితే కావాలి. మీ పిల్లలకైతే క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయా అండి? ఈ క్రిస్మస్ హాలిడేస్‌కి మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఎక్కడికైతే వెళ్ళలేదండి. ఇంట్లోనే అలా టైం పిల్లలతోటి అయితే గడిచిపోయింది. ఇంకా కిచెన్ అయితే మంచిగా క్లీన్ అయితే చేసేసానండి. స్టవ్ నీట్‌గా క్లీన్ చేసుకోవడం, సింక్‌లో గిన్నెలు కడగడం. ఇంకా నేను ఈరోజు వంట వచ్చేసి ఎగ్ పులుసు చేద్దాం అనుకున్నానండి. అందుకోసమే దానికి చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. నేను ఫ్రెష్ అప్ అయిపోయే లోపల నానుతుంది కదా చింతపండు. ఇంకా నేను ఈరోజు ఈ వీడియోలో ఒక చిట్కా అయితే చెప్తున్నానండి. దేనికి సంబంధించిందంటే హెయిర్‌కి సంబంధించిందండి. ఏంటంటే ఆ చిట్కా ఇలా కొన్ని బియ్యం తీసుకున్నానండి. కొన్ని బియ్యం తీసుకొని ఒక చిన్న బౌల్లో వాటర్ పోసి ఉడికించుకుంటానండి. ఇప్పుడు మనము ఉడికిన తర్వాత గంజి వస్తుంది కదండి, ఆ గంజిలో ఇలాగా అలవీరా లోపల జెల్ ఉంటుంది కదండి, మీరు చూసారు కదా ఇప్పుడు వీడియోలో. అలాగా మంచిగా తీసుకున్న తర్వాత దాంట్లో మీరు ఏదైతే యూస్ చేస్తారో షాంపూ ఉంటుంది కదా, అది కూడా మిక్స్ చేసుకొని మంచిగా అన్నీ ఈ 3 ఏంటివి అన్నంది ఉడికించుకున్న అన్నం గంజి అండి ఇప్పుడు వస్తుంది కదండి. ఈ గంజి మళ్ళా అలోవెరా జెల్, మళ్ళీ మీరు ఏదైతే యూస్ చేస్తారో షాంపూ, ఈ 3 ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ తోటైతే ఈరోజు చిట్కానండి. ఇలాగ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఇలాగా గిల్ల కొట్టుకుంటే అన్నీ ఈవెన్గా మిక్స్ అవుతాయి. ఇది వచ్చేసి మనము ఇప్పుడు హెయిర్కి అయితే పెట్టేసుకోవాలి. మామూలుగా షాంపూ ఎలా పెట్టుకుంటామండి హెయిర్కి, అలాగేనండి. చాలా బాగుంటుందండి మన హెయిర్స్ అనేవి స్మూత్గా, షైనీగా. ఇంకా మనము సలూన్లో స్పా చేసుకుంటాం కదండి, ఆ స్పాకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఈ చిట్కాకి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా హెయిర్స్కి మనకు తెలిసిందే కదండి గంజి ఎంత ప్రోటీన్ ఉందో. మళ్ళా అలోవెరా జెల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, స్మూత్గా షైనీగా చాలా బాగుంటుందండి. నేను ఇది యూస్ చేయబట్టి ఒక 1 మంత్ అవుతుందండి. రిజల్ట్ అయితే బాగున్నాయండి, అందుకే చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నా హెయిర్స్ అయితే చాలా షైనీగా, స్మూత్గా, అసలు చిక్కే పడవండి హెయిర్స్. మీకు నచ్చితే ట్రై చేయండి, లేకపోతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా దేవుడికైతే దీపారాధన అయితే చేసేసుకున్నానండి. ఇంకా దీపారాధన చేసిన తర్వాత ఎగ్ పులుసు చేస్తానని చెప్పాను కదా, అది ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. వంట కూడా ఆల్మోస్ట్ అప్పుడే 12 అయిపోయిందిలేండి. ఇవన్నీ ఇల్లంతా సర్దుకొని గిన్నెలు కడిగి నేను ఫ్రెష్ అప్ అయిపోయి చాలా టైం అయితే పట్టింది. ఇంకా ఇప్పుడు 12 అయిపోయిందండి, ఆల్మోస్ట్ 1కి దగ్గరగా ఉంది. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మా వారు లంచ్కి వస్తారు. ఎగ్ పులుసు కోసం ఫస్ట్ అయితే గుడ్లు అయితే ఉడకబెడుతున్నానండి. ఈ ఎగ్ బాయిలర్ కూడా లాస్ట్ టైం తీసుకున్నాను కదండి స్మార్ట్ బజార్లో, చాలా యూజ్ అవుతుందండి. ఇది కూడా మనకు నీట్గా చాలా మంచిగా బాయిల్ అవుతున్నాయండి. ఎగ్ వచ్చేసి ఒక 5 to 7 మినిట్స్ లోపే మనకు రెడీ అయిపోతుందండి ఎగ్ బాయిల్. ఇంకా అది అలాగా ఉడుకుతుంటే నేను ఎగ్ పులుసుకి మసాలా వచ్చేసి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ కొంచెం ధనియాలు, జీలకర్ర, మళ్ళా గరం మసాలా సామాన్లు ఉంటాయి కదండి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, టమాటా, అంతేనండి. కొంచెం వాటర్ పోసి దీన్ని మంచిగా మెత్తటి గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఎగ్ బాయిలర్ వచ్చేసి మంచిగా నీట్గా ఏమంటారు ఎగ్ పొట్టు కూడా చాలా చక్కగా ఈజీగా వస్తుందండి. షెల్ వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా లాస్ట్ టైం స్మార్ట్ బజార్లో కొన్నాను కదండి, చూపించాను కదా మీకు కూడా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా గ్రైండ్ చేసుకోవాలి.
ఇంకా ఆలోపు నేను వంట చేస్తుంటే ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారని చెప్పాను కదండి. ఇంకా కార్తీక్ ఇలాగా లోపలికి వచ్చేసి ఏమంటారు ఈ బ్లాక్స్ ఉంటాయి కదండి, దాంతోటైతే హౌస్ అయితే చేశారంటండి. ఇంకా వచ్చి చూపిస్తున్నాడు, అమ్మ నేను హౌస్ చేశాను చూడు అనేసి. అయితే వాడి క్రియేటివిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి. కొత్తగా ఆలోచిస్తాడు మా కార్తీక్ వచ్చేసి. ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేశానండి. అన్నం వండడం అయితే అయిపోయింది. ఎగ్స్ కూడా మంచిగా బాయిల్ అయిపోయాయండి. నేను చెప్పిన మసాలా కూడా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్ ప్రాసెస్ చూపిస్తున్నానండి. నేను చేసే ప్రాసెస్ మీరందరూ ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి గుడ్లు పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నానండి. ఫస్ట్ కొంచెం గుడ్డుని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం బయట గట్టిగా ఏమంటారో కొంచెం లోపల సాఫ్ట్గా బాగుంటుందండి. అందుకోసం కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పసుపు కూడా యాడ్ చేశానండి ఆయిల్లో. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనము పొట్టు తీసిన ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయొద్దండి, ఎందుకంటే మళ్ళీ రబ్బర్ లెక్క అయిపోతాయి గుడ్లు వచ్చేసి. మామూలుగా అలాగా ఫ్రై చేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను చేసే ఎగ్ పులుసు చాలా బాగుంటుంది. అంటారు ఒక ఇగురు టైప్ లెక్క అయితే ఉంటుందండి. మరి పులుసు లెక్క అయితే ఇంట్లో ఎవరు తినరు, కొంచెం థిక్నెస్ ఉండాలి. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత సేమ్ అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో జీలకర్ర ఆవాలు సాజీరా అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఒకటి ఎండుమిరపకాయ, మళ్ళా కరివేపాకు ఇవన్నీ వేసి అవి కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా, అది కూడా యాడ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా అక్కడక్కడైతే వీడియో స్కిప్ చేశానండి, మా వారు వచ్చే టైం అవుతుంది, అందుకోసమే వీడియో అక్కడక్కడ స్కిప్ చేసి మీకు చెప్తున్నాను. ఇంకా ఆ మసాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మీకు ఎంతైతే పులుపు కావాలో అంత పులుపు యాడ్ చేసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని కారం, ఉప్పు, మళ్ళా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశానండి నేను. అవి మంచిగా బాయిల్ అయిన టైంలో మనము ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అయితే వీడియో ఏం తీయలేదండి, పిల్లలకు హాలిడేస్ హోంవర్క్స్ అయితే ఇచ్చారండి, అవన్నీ చేయించుకుంటూ ఇక్కడ నేను కేక్ చేస్తున్నానండి. మార్నింగ్ చూపించాను కదండి కేక్ ఏమంటారు కేకు అవి మిక్స్ కొన్నాను అని చెప్పాను కదా, మీషోలో ఫ్లిప్కార్ట్లో కొన్నానండి, సంథింగ్ నాకు గుర్తులేదు. ఇప్పుడు అది ఎలా వస్తుందో మా కార్తీక్ అయితే దాని వెనుకనే ఉన్నాడండి, అమ్మ ఇప్పుడు చేస్తావు కేక్, ఇప్పుడు చేస్తావు అనేసి. అయితే అందుకోసమే ఇక్కడైతే చేయడం స్టార్ట్ చేశానండి. రెడ్ వెల్వెట్ కేక్ అయితే తీసుకున్నాను. దాంట్లో ఒక 2 గుడ్లు, ఒక చిన్న కప్ అంతా ఆయిల్ యాడ్ చేసి మంచిగా ఒక 10 నుంచి 15 నిమిషాలు మంచిగా మిక్స్ చేశానండి. మిక్స్ చేసిన తర్వాత ఆ బ్యాటర్ని వచ్చేసి మీరు చూసారు కదా వీడియోలో, ఈ బౌల్లో కొంచెం పిండి ఏమంటారు పిండి కొంచెం చల్లి ఆ పిండి తీసేసి అదే సేమ్ బౌల్లో ఈ కలిపి పెట్టుకున్న బ్యాటర్ కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలేమో పెట్టానేమో అండి, 15 నుంచి 20 నిమిషాలేమో పెట్టానండి. చాలా చక్కగా చాలా బాగా వచ్చిందండి కేక్ వచ్చేసి. నేను వాళ్ళు చెప్పారండి, వెనుకకు మెన్షన్ చేశారు ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అని. నేను ఒక 2 గుడ్లు యాడ్ చేశాను, కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఒకవేళ ఇంకా కొంచెం మీకు కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను పాలు కూడా యాడ్ చేశాను, ఈ 3 యాడ్ చేశానండి. అంటే అందాజగా యాడ్ చేశానండి, బ్యాటర్ చూసుకుంటూ. నాకు తెలుసండి కేక్కి బ్యాటర్ ఎలా ఉండాలో నాకు తెలుసు, అందుకే నేను చూసుకుంటూ యాడ్ చేశాను పాలు వచ్చేసి. చాలా బాగా వచ్చిందండి కేక్ వచ్చేసి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చక్కగా వస్తుందనేసి. అయితే పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా మనం విప్పింగ్ క్రీమ్ అవన్నీ అయితే ఏం పెట్టలేదండి, నేను ఇంట్లో అవైలబుల్గా లేదులేండి. ఇంకా మనకు నచ్చితే ఏమైనా డ్రై ఫ్రూట్స్ అలాగా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇంకా నేను ఏం యాడ్ చేయలేదండి. అలాగా వాళ్ళు ఎలా పౌడర్ ఇచ్చారో దాంట్లో ఎగ్స్, కొంచెం ఆయిల్, పాలు
ఈ 3 ఐటమ్స్ కూడా యాడ్ చేసి ఇలాగైతే చేశానండి. చాలా చక్కగా. ఇది ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. ఆటాదండి ఇది, మైదా పిండిది కాదు. హెల్దీ అనుకుంటున్నాను. అంటే టోటల్‌గా హెల్దీ కాదులేండి. ఎందుకంటే చక్కెర ఉంటుంది కదండీ ఇలా. కాకపోతే ఓకే అండి. నేను కొన్నదానికైతే సాటిస్ఫై అయ్యాను. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. ఇంకా నైట్ వచ్చేసి దోసలైతే పోసానండి. ఇంకా అందరూ ఒక్కొక్క దోస తినేసైతే, కేకు ఒక దోస తినేసైతే పడుకున్నామండి. ఇంకా పిల్లలైతే పడుకున్నారు. మా వారు కూడా పడుకున్నారండి. ఇంకా నేను కేక్ చేశాను కదండి. ఇంకా మార్నింగ్ గుడ్లు కూడా ఇందులో ఉడకబెట్టాను కదా, అది కూడా మంచిగా క్లీన్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకునేసరికి నాకు 11 అయిందండి. అంతేనండి వీడియో. నచ్చిందా? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాం ఫ్రెండ్స్, నిహారిక హోమ్ బ్లాగ్స్. కేక్ అయితే చాలా బాగుందండి. మీకు కావాలంటే చెప్పండి, లింక్ మీకు యాడ్ చేస్తాను. ఓకేనా? బాయ్ అండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.